తెలుగు న్యూస్ నా పేరు సందీప్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయగా తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావుపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సంతోష్ పై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో ల్యాండ్ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంతోష్ రావు జోగినపల్లి సంతోష్ రావు పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ల్యాండ్ ని కబ్జా చేసి అక్కడ రూమ్లను ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారన్నట్టుగా కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సంతోష్ రావు పైన కేసు నమోదవడం జరిగింది. సంతోష్ రావు పై 420, 468, 471, 447, 120 రెడ్ విత్ 34 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసిఎల్ కంపెనీకి చెందినటువంటి భూమి దాంట్లోకి అక్రమంగా చొరబడి అక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసి అక్కడ రూమ్స్ కట్టించారంటూ కూడా అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టినందుకు చింతా మాధవ్ అనే బాధితుడు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడము, ఇప్పుడు నోటీసులు అందజేయడం ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతిలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎన్ఈసీఎల్ కంపెనీకి చెందినటువంటి భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఈ ల్యాండ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సంతోష్ రావే దగ్గరుండి దాన్ని బెదిరించి బాధితులని లాక్కునే ప్రయత్నం చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టి ఆ ల్యాండ్ ని డెవలప్మెంట్ కి ఇచ్చి కోట్లాది రూపాయలుగా అక్రమంగా సంపాదించేటువంటి ఆలోచనతోటే సంతోష్ రావు అండ్ గ్యాంగ్ ఈ రకంగా వ్యవహరించాలన్నట్టుగా బాధితుడు మోహన్ మాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సందీప్, రవితేజ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు గానీ, ల్యాండ్ కబ్జా విషయంలో కన్నారావు గానీ, ఇప్పుడు సంతోష్ రావు గానీ, అంటే కేవలం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా ఇవన్నీ జరుగుతున్నాయనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఇందులో వాళ్ళ ప్రమేయం ఉందంటారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఇదే కుటుంబానికి చెందినటువంటి వారు అధికారంలో ఉన్నాము, అధికార నాయకులుగా ఉన్నాము, ఉన్నత హోదాలో ఉన్నాము, కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉన్నాము, ఏది చేసినా పట్టించుకునేటువంటి నాదుడే లేదు అంటూ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని పవర్స్ ని మిస్యూజ్ చేసి మొత్తం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వీరందరూ కూడా ఈ రకంగా వ్యవహరించారు. ప్రణీత్ రావుతో మొదలుకొని మాజీ డిఎస్పీ రాధాకిషన్ రావు, గతంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇప్పుడు ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి సంతోష్ రావు, మొన్న ఆదిపట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జాలో కన్నారావు, ఇదంతా కూడా కేటీఆర్ కుటుంబ సభ్యులు, కేటీఆర్ కోసమే పనిచేసినటువంటి పోలీసు అధికారులు. ఒక్కటొక్క వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, దందాలు, బెదిరింపులు అంతా కూడా బయటకు వస్తా ఉన్నాయి. అన్నిటిపై కూడా ఆ బాధితులు ఒకరొక్కరుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకొచ్చి ఫిర్యాదులు అందజేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం వారికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఫిర్యాదులు వరుసగా అందజేస్తా ఉన్నారు. కన్నారావు ప్రస్తుతం సింగపూర్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ చెందినటువంటి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరు కూడా ఇతర దేశాలకు పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు సంతోష్ రావు భూ కబ్జా వ్యవహారం కూడా బంజారాహిల్స్ లో అంటే కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసి దాంట్లో అక్రమంగా రూములను పెట్టి ఆ స్టాఫ్ నంతా కూడా బెదిరించి లాక్కునేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా ఆరోపణల పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతా ఉన్నారు. సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేసి తొందరగా అతన్ని అరెస్ట్ చేసేటువంటి ఆలోచన పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రవితేజ, అంటే ఈ విషయంలో సంతోష్ రావు స్పందించారా? సంతోష్ రావుకి ఇప్పటివరకు నోటీసులు అందజేశారా లేదా అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. చింతా మాధవ్ అనే వ్యక్తి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి నకిలీ డాక్యుమెంట్లను ఏర్పాటు చేసి ఆ భూమిలోకి తన వాటా ఉందంటూ కూడా సంతోష్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి దాంట్లో నిర్మాణాలు చేపట్టి రూమ్ లో ఏర్పాటు చేసి పూర్తిగా ఆ భూమిని అంతా కూడా స్వాధీనం పరుచుకొని ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటువంటి ప్రయత్నాలు జరిపారంటూ కూడా మాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా ఎన్ఈసిఎల్ కంపెనీకి చెందినటువంటి భూమి అనేది కూడా బాధితుడు ఆ వివరాలు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారంగానే గతంలో నుంచి అధికారంలో ఉన్నాము అనే ఒక ఆలోచనతోటి ఈ పవర్స్ ని మిస్యూజ్ చేసి బెదిరింపులకు పాల్పడి ఆ ల్యాండ్ ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశాడు సంతోష్ రావు. ఆయన గ్యాంగ్ మెంబర్స్ అంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. కానీ సంతోష్ రావుకి నోటీసులు అందజేశారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వాలి. ఫోర్జరీ మరియు
ప్రెస్ పాసింగ్, దౌర్జన్యం, బెదిరింపులకు సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్లు దీంట్లో నమోదై ఉన్నాయి కాబట్టి 41 సిఆర్పీసీ నోటీసులు అందజేసి సంతోష్ రావుని అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో బంజారాహిల్స్ పోలీసులు ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.